రాయలసీమ రాజధాని అమరావతి మధ్య రహదారులు విస్తరించి అభివృద్ధిపరిచే ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వంకర్లు, మల్పులు లేకుండా నేరుగా ఉండే రహదారుల నిర్మాణానికి 27,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. భూసేకరణకే 2,000 కోట్లు అవసరమని కేంద్రం భావిస్తోంది. జాతీయ రహదారుల ప్రాజెక్టులో భాగంగా రాయలసీమ నుంచి రాజధానికి 6 4 వరుసల రహదారుల నిర్మాణం చేపట్టేందుకు కేంద్రం ముందుకొచ్చింది. అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి అప్పగిస్తే రోడ్లు వేస్తామని కేంద్ర రహదారులు, ఉపరితల రవాణా శాఖ స్పష్టం చేసింది. ఇటీవల విశాఖ వచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ రహదారుల అంశాన్ని ప్రత్యేకంగా చర్చించారు. 6 4 వరుసలుగా విస్తరించే రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ వినతికి గడ్కరీ సానుకూలంగా స్పందించారు. అనంతపురం నుంచి అమరావతికి ప్రస్తుతం ఉన్న మార్గంలో ప్రయాణిస్తే 8 గంటలకు పైగా సమయం పడుతోంది. ప్రత్యామ్నాయంగా మరో రహదారి నిర్మించి ప్రయాణ వ్యవధిని 6 గంటల్లోపు ఉండేలా చేయాలన్నది రాష్ట్ర సర్కారు ఆలోచన. ప్రస్తుతం అనంతపురం నుంచి అమరావతికి 472 కిలోమీటర్ల దూరం ఉండగా మలుపులు లేని రోడ్డు నిర్మాణంతో ఆ దూరం 373 కిలోమీటర్లు కానుంది. అలాగే కడప, అమరావతి మధ్య దూరం 370 కిలోమీటర్ల నుంచి 309 కిలోమీటర్లకు తగ్గనుంది. కర్నూలు, అమరావతి మధ్య దూరం కూడా 311 కిలోమీటర్ల నుంచి 283కు తగ్గనుంది. అనంతపురం, తాడిపత్రి మీదుగా వెళ్లే ఈ రహదారి కడప రోడ్డు కలిసే చోటు నుంచి 6 వరుసలుగా మారుతుంది. 6 వరుసల దారి 183 కిలోమీటర్ల మేర ఉంటుందని తెలుస్తోంది. ఈ మార్గంలోనే కర్నూలు నుంచి వచ్చే రహదారి కూడా కలవనుంది. 3 జిల్లాల రోడ్లు కలిసే ప్రాంతం వరకు 4 వరుసల దారిని అభివృద్ధి చేయనున్నారు. ఈ రహదారులు కొంత దూరం అటవీ ప్రాంతం మీదుగా వెళ్తాయి. అటవీ పర్యావరణ అనుమతులకు సంబంధించి జాతీయ ప్రాజెక్టులకు కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. అనుమతుల విషయంలో జాప్యం ఉండదు. ఇక భవిష్యత్తులో అనంతపురం నుంచి కృష్ణపట్నం వరకు మలుపుల్లేని రహదారి నిర్మించే యోచన సర్కారుకు ఉంది. కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన ప్రణాళికలో కడప మీదుగా వెళ్లే ఈ రోడ్డు ప్రస్తావన లేదు.